శ్రీ గురుభ్యో నమ. శ్రీ గణేశాన్మ. శ్రీమాత్రే నమ. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమ. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి ప్లీజ్. శ్రీమాత్రే నమ. 868 నామము ముగ్ధ, 2 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ముగ్ధాయ నమ అని చెప్పాలి. ముగ్ధ మనోహరమైన అమాయకత్వంతో మోహింప చేయబడినది. ఈ నామంలోని ముగ్ధ తర్వాత వెంటనే వచ్చే క్షిప్రప్రసాదిని నామంలోని క్షి అనే అక్షరాన్ని కలిపి తొందరలో ముగ్ధాక్షి అనే నామంగాను, ప్రసాదిని అనే మరో నామంగాను విడివిడిగా చెప్పేవారు ఉండవచ్చు. కానీ అలా చెప్పడం తప్పు. ముగ్ధ క్షిప్రప్రసాదిని అనే విడతీయాలి. కొన్ని ప్రత్యేక లక్షణాలున్న కన్యను ముగ్ధ అంటారు. తరుణ వయస్సు వచ్చి మనోజ్ఞంగా, మనోహరంగా, అందమైన రూపం ఉండి, ఇంకా మన్మథ వికారాలు పూర్తిగా విప్పరని మనోభావాలు ఉండి, రాగద్వేషాలు లేని పిల్లల అమాయకత్వం నుండి చూడగానే ప్రసన్నంగా, ప్రశాంతంగా, పరిమిత వాక్కు సంభాషణాదులు చేసే లక్షణాలలా ఉండాలి. ఇన్ని లక్షణాలు కూడా బల్లుకొని ఏ కన్యలో ఉంటాయో ఆ కన్యను ముగ్ధ అంటారు. అమ్మవారు ఈ చెప్పిన లక్షణాలు కలిగిన 16 ఏళ్ల తరుణిలాగా ఉంటుందంట. అంటే రాబోయే సృష్టి అనే పువ్వుకు ముందు ఉండే మొగ్గ వంటిదన్నమాట. సంపూర్ణంగా విచ్చుకోవడానికి అన్ని అవకాశాలను ఇముడ్చుకొని ఉన్నదాన్ని ముగ్ధ అంటారు. దూహు, దోహ, దుగ్ధ ఎలా అయ్యాయో సరిగ్గా అలాగే మోహ ముగ్ధ అయ్యింది. ముగ్ధ అంటే మోహింప చేయబడినది అని అర్థము. మనోహరమైన అమాయకత్వంతో మోహింప చేయబడుతున్నది అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. క్షిప్రాపం స్వల్పాదినిరేవ ప్రసీదతీతి తదా అత ఏవోక్తం సౌరపురాణే క్రమేణ లభ్యతే నాశం ముక్తిరారాధనద్విజ ఆరాధనాదుమేష్యస్వ తస్మజ్ఞామ్ని ముచ్యత ఇతి ఇదంతు తీవ్ర తరాభక్తి మాతర్పురుషధరో ఏపారం అన్యాశం తు శివపురాణే స్మరాతే అల్పభావోపి యో మార్త్యాసోపి జన్మత్రయాత్ పరం నా యోని మంత్రో పీడాయ భవిష్యత్ న సంశయ ఇతి తదామాం వ్యవస్థః మాభిప్రేత్యక్తం తంత్రరాణే అన్యదా సాంప్రదేన జపహోచ్మాచానాదికం కృతం జన్మాంతరే సమ్యక్ సాంప్రదాయ కల్ప్యత ఇతి. ముగ్ధ సౌందర్యము గలది, మూడులు లేనిది అముగ్ధ. అముగ్ధ అని పరిచ్ఛేదనము చేసినచో మూడులు లేనిదని అర్థం వచ్చును. ముగ్ధ శబ్దమునకు మూఢుడు, సుందరుడు అని 2 అర్థములు కలవు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. 869 నామము క్షిప్రప్రసాదిని, 6 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు క్షిప్రప్రసాదిన్యే నమ అని చెప్పాలి. క్షిప్ర శీఘ్రంగా, వెనువెంటనే, ప్రసాదిని ప్రసన్నమగుచున్నది. అమ్మవారి దగ్గర ఒక చక్కని గుణం ఉంది. ఆ లక్షణము మిగతా దేవతలతో ఉండకపోవచ్చును. అదేమిటంటే మిగతా దేవత ఆరాధన వలన వెంటనే వారు ప్రసన్నం కాకపోవచ్చు. కానీ అమ్మవారిని అమ్మ అని పిలిచిన వెనువెంటనే ఆ జన్మలోనే ప్రసన్నమవుతుంది. పిల్లవాడు బాధతో అమ్మ అని పిలిచిన ముందు పరుగున వచ్చేది అమ్మే. అలాగే మన పట్ల జగజ్జనని కూడా వ్యవహరిస్తుంది. ఆర్తితో తలిస్తే ప్రీతితో ఎదురుగా నిలుస్తుంది. అమ్మవారు మాట్లాడే అద్దం లాంటిది. నువ్వు నన్ను చూడు అంటే నువ్వు నన్ను చూడు అంటుంది. నువ్వు నన్ను విడవకు అంటే నువ్వు నన్ను విడవకు అంటుంది. శీఘ్రంగా ప్రసన్నమగునది అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. క్షిప్రప్రసాదిని అంటే కొద్ది రోజులతోడనే శీఘ్ర కాలముననే అనుగ్రహించినది. శీఘ్రముగా అనుగ్రహము చూపునది. స్వల్ప దినములలో దేవి అనుగ్రహించిన కనుకనే సౌరపురాణం నందు ఓ బ్రాహ్మణురాల ఇతర దేవతలను ఆరాధించినచో క్రమంగా ముక్తి కలుగును. శంకరుని ఆరాధన వలన
ఈ జన్మమందే ముక్తిని పొందుచున్నాడని గలదు. ఈ ముక్తి మిక్కిలి తీవ్రమైన భక్తి గల మనుషులకే కలుగును, కానీ ఇతరులకు ఈ జన్మంలో కలగదు. అంత తీవ్ర భక్తి లేని వారిని గురించి శివపురాణంలో గలదు. ఎవడు అల్పమైన భక్తితో ఆరాధించుచున్నాడో ఆ జన్మ మొదలు 3 జన్మల తర్వాత మాతృగర్భము పొందడు, సంశయం లేదు. అల్పభక్తుడు గల ఉత్తర జన్మములందికమై మోక్షమును ఇచ్చును. ఈ కట్టుబాటు వ్యవస్థను బట్టియే తంత్రరాజమందు సాంప్రదాయ విరుద్ధంగా జపము, హోమము, అర్చనము మున్నగు వాణిని చేసినను జన్మాంతరమందు చక్కని సాంప్రదాయమును పొందును అని గలదు. 6 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్ మళ్ళీ కలుస్తానండి. శ్రీమాత్రే నమః. ఓం నమః.